మామూలుగా చిన్న చిన్న గొడవలు ఇంట్లో అవుతున్నాయి ఎప్పుడు కూడా. ఒక 10-15 సార్లు స్టేషన్కి తీసుకెళ్ళారు. వెళ్ళేవాడిని, వెళ్ళి నా మాట చెప్పేవాడిని, వాళ్ళ మాట వాళ్ళు చెప్పేవాళ్ళు. సెటిల్మెంట్ ఏదో రకంగా జరిగేది. ఈసారి కూడా ఒక 4 రోజుల కిందట మళ్ళీ గొడవ అయింది. చిన్న గొడవ ఇంట్లో అయితే దాన్నేమో కంప్లైంట్ చేస్తే వాళ్ళు పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి చెప్పారు మొత్తం, అమ్మా ఇలా ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పి వాళ్ళు చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా ఆవిడ ఏంటంటే నాకు న్యాయం జరగలేదు అని చెప్పి సోమవారం జరిగిన మ్యాటర్ని శుక్రవారం దాకా లాక్కొచ్చి శుక్రవారం డీమార్ట్కి వెళ్ళాం మా ఆవిడ నేను. డీమార్ట్లో వచ్చిన తర్వాత నేను బయటికి వెళ్ళాను. కరెక్ట్గా 10ంటికి మా ఆవిడ నాకు ఫోన్ చేసి భోజనానికి రమ్మని చెప్పిందండి. అంటే వాళ్ళు పక్కా ప్లాన్తో చేసుకుని నన్ను రమ్మన్నారు 10ంటికి. నా ఇంటికి నేను భోజనానికి రమ్మంది మా ఆవిడ. సరే నేను ఇంటికి వెళ్ళేపాటికి వాళ్ళు ఎక్కడో ఒక చోట నుంచుని, మా ముగ్గురు బాంబడుతులు నుంచుని దానికి ఎలా చేయాలనే దాని ప్లాన్ మొత్తం వాళ్ళు చేసుకుని, నేను ఇంటికి లోపలికి వెళ్ళిన తర్వాత మా ఆవిడ బయటకు వచ్చేసి వాళ్ళని పంపించేసింది లోపలికి. వాళ్ళు వచ్చి ఏకదాటిగా నన్ను పొడుస్తాకి కత్తులతో, చైన్లతో, తుప్పట్టిన చైన్లు సార్, అవి కూడా పెద్ద పెద్ద చైన్లు చుట్టుకొచ్చేసి నా మీద దాడి పడ్డారు. దాడి చేసిన తర్వాత నేను రక్తం మడుగులో పడిపోయి ఉన్నాను సార్. పడిపోయి ఉంటే ఎవరు లేరు. బయటకు వద్దాం తోసుకుని చెప్పి బయటకు వస్తుంటే బయట కూడా ఎవరు లేరు. ఆ అరుపులకి పక్కన అబ్బాయి వచ్చి నన్ను కాపాడతాకు వచ్చాడు. అసలు అక్కడే అయిపోవాల్సింది నేను. ఆ లోపల మా తమ్ముడు కూడా ఎక్కడున్నాడో, ఆడు కూడా దేవుడి దేవాల ఆడు వచ్చాడు నా దగ్గరికి. రావడం పట్టుకుని వాళ్ళని ఆపి పట్టుకునేటప్పటికి వాళ్ళు పారిపోయారు. మా ఆవిడ వేరే బాంబడిది ఇంకో బాంబడుతుంటే ఆ బాంబడి బండి ఎక్కిసి ఆమె పారిపోయింది. ఇప్పుడు ఎక్కడెక్కడ రక్తం మడుగులని పడిపోయి ఉంటే హాస్పిటల్లో తీసుకొచ్చారు తమ్ముళ్ళు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తుంటే ఇక్కడ అవ్వట్లేదు, విజయవాడ తీసుకెళ్ళిపోండి, రక్తం కారిపోతుంది, ఇది ఆగట్లేదు అని చెప్పి బీడింగ్ అని చెప్పి విజయవాడ పంపించారు. విజయవాడలో సెట్ అయింది. మళ్ళీ వాళ్ళు డిశ్చార్జ్ రాస్తే ఇక్కడికి వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నిన్న వచ్చారు ఎస్ఐ గారు. ఆయన వచ్చి రిపోర్ట్ మొత్తం రాసుకుని ఈ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళేపాటికి అక్కడ ఏం ప్రూఫ్స్ లేవంటున్నారు. వాళ్ళు కొట్టిన వాళ్ళు ఏమన్నా ప్రూఫ్స్ పెడతారా సార్? ఏం పెట్టరు కదా. ఇప్పుడు చాకుతో గుచ్చారు, చాకు పెడతారా? చైన్లు పెడతారా? ఏం పెట్టరు కదా. వాళ్ళన్నీ వచ్చి తీసుకెళ్ళిపోయారు, వాళ్ళు పారిపోయారు. ఇప్పుడేమో నా మీద చిన్న దాడి కింద ఏదో తోపులాట కేసు కింద నాకు నమోదు చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆమె నాకేమో 20 సార్లు 30 సార్లు రోజుకి ఫోన్ చేస్తుంది. ఇప్పుడు నన్ను భయపడతాకి ఏదో ట్రై చేస్తున్నారు వాళ్ళు. మాకేం కాదన్నట్టుగా వాళ్ళ ధైర్యంతో వాళ్ళు నా మీద ఇచ్చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా నా మీద ఏ కేసు గట్టిగా ఇది లేదు సార్. వాళ్ళు ఇది అవ్వట్లేదని నా న్యాయం కోసం నేను అడుగుతున్నాను సార్. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణ్ణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.